గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం శ్రీ సాయి సచ్చరిత 39వ అధ్యాయం చూస్తున్నాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్య నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. షిరిడీ క్షేత్రం ధన్యం. పుణ్యపావనులైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడీ జనులు ధన్యులు. బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తుల్ని చేశారు. మొదట షిరిడీ గ్రామం చాలా చిన్నది, కానీ సాయిబాబా అక్కడ నివసించడం వలన గొప్పదైంది. వారి వలనే అత్యంత పావనమైంది. వారి వలనే షిరిడీ తీర్థక్షేత్రమైంది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం. వారు స్నానం చేస్తూ ధాన్యం దంపుతూ విసరుతూ అసామాన్యమైన సాయిబాబా యొక్క మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు. వారిలో ఉత్కృష్టమైన వారిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచడానికి, వారి మనస్సులకు శాంతి కలిగించడానికి కథాను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాజ్యంలో దారి పక్క ఉన్న ఒక మామిడి చెట్టు కింద ప్రకటమై ధూప్ఖేడా గ్రామంలోని పెళ్లివారితో పాటు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చారు. ఖేడాలోని చాంద్ పాటిల్ అనే పుణ్యాత్మునికి ఈ సాయి నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. అతని గుర్రం పోవడం, అతడు సాయిని కలుసుకోవడం, సాయి అతనితో చిలుం త్రాగించటం, అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించటం మరియు చాందుబాయి భార్య యొక్క మేనల్లునికి షిరిడీలో వధువుతో సంబంధం కుదిరి మగపెళ్లివారు వధువు యొక్క గ్రామానికి తరలివచ్చారు. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారంగా స్మరించుకోవటమే కానీ మరలా ఏకరువు పెట్టడం అనవసరం. చాంద్ పాటిల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలని బాబాకు అత్యంత చింత. అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీకి వచ్చారు. జనులు మూఢులు, హీనులు, దీనులు, మంచి సంస్కారములు లేని వారిని, వ్రతాలు తపస్సును ఎరగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయస్సు నుండి ఏకాంతాన్ని అలవరుచుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. మొదట ఊరంతటికి పెంటకుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రిళ్ళు పడుకోవటం, పగలు నలువైపులా తిరగటం, అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ దీనదయాళువైన సాయికి విశాల భవనం నిర్మించబడింది. ఆ గొయ్యి మధ్య భాగాన సాయి శరీరానికి విశ్రమధామమైంది, అంటే సమాధి మందిరం. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణతవస్సులైన శ్రీ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటటానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి గ్రుడ్డి వారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవాన్ని దాటడం అందరికీ ఆవశ్యకం. అయితే దానికి పరిశుద్ధాంతఃకరణ అవసరం. అది ఈ భవాన్ని అందరూ దాటవలసిన అవసరం ఉన్నది. దానికి కావలసినది పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ, అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం. భగవద్భజన దానికి మూలం. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంతో సమానంగా గురుచరణాల యందు భక్తి కలిగి మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథం అవుతుంది.
సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పనిసరి అయిపోతున్నది. హేమాత్ పంత్ గారు కూడా తరచూ ఇదే పదాన్ని వాడుతూ ఉంటారు, విస్తారం అవుతున్నది అని. శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకొని హితాన్ని సాధించుకుందాం. ఇక్కడ సాయియే నావను నడిపేవారు. ఏకాగ్ర మనసుతో వినటమే వారికి చెల్లించే మూల్యం. కథాశ్రవణంలో శ్రద్ధ గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి. గత అధ్యాయంలో బాబా వంట యొక్క సంక్షిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢపరచటం, భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశాను. ప్రతి అధ్యాయం చివర తర్వాత అధ్యాయంలోని విషయాలను సూచించే పద్ధతి ప్రకారం ఈ రచన సాగిందని మీ అందరికీ తెలుసు. కానీ గతాధ్యాయం చివర తర్వాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టంగా చెప్పాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దాన్ని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్త చాంచల్యాన్ని, అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చందోర్కర్ మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలో చతుర్థాధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాల్లో సర్వము తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయాలను నానా అస్పష్టంగా గొణుక్కోవటం బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్విద్ది ప్రణిపాత అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది. నానాను ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబా కనిపించింది. నానా, ఏమిటి నోటిలోనే గొణుక్కుంటున్నావు? మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నానా బాబా ఆజ్ఞానుసారం శ్లోకం యొక్క 4 చరణాలను చెప్పాడు. బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను, స్పష్టీకరణను అడిగారు. అప్పుడు నానా అత్యంత వినయంగా, బద్ధాంజలుడై మధురంగా భగవానుని వచనాలను చెప్పాడు. ఆ సాయి నానా సంవాదాన్ని అందరికీ విశదపరచడానికి గీతలోని మూల శ్లోకాన్ని పదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియచేయటానికి ఏ సంశయం లేకుండా అర్థమవటానికి ఇలా ఉపక్రమించాలని అనిపించింది. అసలే గీర్వాణ భాష కఠినమైంది, సాంస్క్రిట్. సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం. సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు? ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అర్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాల్లోని ప్రతి అక్షరం తెలుపుతున్నారు. ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు, భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు, గీతా భాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం, ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయ అర్థం మనస్సులో ఆలోచించుకొని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి, గురు సేవకు జీవితాన్ని అంకితం చేసి, గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునితో ప్రేమగా గురువుకు ప్రణామం, గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు.
అర్జున, ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞాన ప్రాప్తికి నీకు దారి చూపుతారు అని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థం. శంకర భాష్యం ఆనందగిరి, శంకరానంద, శ్రీధరస్వామి, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు అని చెప్పాడు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తర్వాత సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్ర నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా అంటున్నారు, నానా 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థం చెబుతున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యము అసత్యమా మరి అని అనుకోకు. ఇప్పుడు నేనేదో దానికి వేరే కొత్త అర్థం చెప్తున్నానని, పూర్వం చెప్పినటువంటి అర్థం అసత్యమా అని అనుకోకు. నా మాటలు నిరర్ధకమని తలవకు. బాబా గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ జ్ఞానం అని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది అని చెప్పారు. ఎందువలనంటే జ్ఞానం చెప్పబడే విషయం కాదు. దానిని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం కనుక జ్ఞానమనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానమనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది? జ్ఞానమున్న చోట అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ జ్ఞానమన్న చోట అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? ఎందువల్లంటే జ్ఞానము బోధించేటువంటిది కాదు. మరి దేన్ని బోధించవచ్చు? అజ్ఞానమును బోధించవచ్చు. నేను స్వయంగా ఒక పేరు చెప్పను కానీ ఒక వేదాంతి దీని గురించి వ్యాఖ్యానం చేశాడు. సాయిబాబా చెప్పిన మాటల్ని ఆయన చెప్పిన విధం ఎలా ఉందంటే, దీనికే వివరణ ఇస్తూ, సచరిత్రలో ఉన్నదాన్ని వేరుగా ఏం చెప్పలేదు కానీ దాని భాష్యంలో తేడా ఉన్నది. ఆయన ఏమంటారంటే, సాయిబాబా ఇక్కడ జ్ఞానం బదులు అజ్ఞానం ఏమన్నారు? ఆల్రెడీ మనం ఉన్నది అజ్ఞానంలోనే కదా, దానికి మళ్ళీ అజ్ఞానం గురించి చెప్పటం ఎందుకు అని సాయిబాబా చెప్పిన వ్యాఖ్యానానికి వారు చెప్పినటువంటి వ్యాఖ్యానం అది. కానీ విషయం అది కాదు. సాయిబాబా చెప్తున్న విషయం ఏంటంటే, జ్ఞానమును బోధించటం కుదరదు. అది నగ్న సత్యం. అందుకోసమే చూడండి, ఎంత వేదాంతం చదివినా, ఎన్ని ప్రవచనాలు చేసినా, ఎంత పుస్తక జ్ఞానాన్ని పొందినా అది అనుభవం కాలి గోటికి పనికిరాదండి. సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని ఒకసారి గమనిద్దాం. వారు అనేది ఏంటంటే, మనం అజ్ఞానంలో కదా ఆల్రెడీ ఉన్నాము, ఇంకా అజ్ఞానం గురించి చెప్పడం ఎందుకు? జ్ఞానం గురించే కదా చెప్పాల్సింది. సాయిబాబా అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముందని అన్నారు కదా, మరి అజ్ఞానం వేస్తే దాని అర్థం ఏముంది అనేటువంటి అర్థంతో ఆయన మాట్లాడారు. కానీ ఒకే ఒక ప్రశ్న ఇక్కడ, మనం ఉన్నది అజ్ఞానంలోనే, అది మనకు తెలుసా? ఇది ప్రశ్న. మనం అజ్ఞానంలో ఉన్నామని ఎవరికి తెలుసు? సాయిబాబాకి తెలుసు, మనకు తెలియదు కదా. మనం ఉన్నది జ్ఞానం అనే భావంలోనే, మనం ఉన్నది సత్యమనే కదా మనం అనుకుంటున్నాం. ఇంతకుముందు మనం చూసినటువంటి అధ్యాయాల్లో ఒక ప్రస్తావన చేసుకొని వచ్చాం మనం. చాలా ముఖ్యమైన విషయం, ఏది తెలియటం ద్వారా సత్యం తెలుస్తుంది అనే దాని, అది ఎందుకు తెలియటం లేదు, అది ఎందుకు కష్టంగా ఉంటుందనే విషయాన్ని మనం చాలా విపులంగా చూసాం.
మనం ఉంటున్నది అజ్ఞాన భూమిక అని మనకు తెలియటల్లా. ఈ కనిపించేదే వాస్తవం అనేటువంటి భావనలో ఉన్నాం కదా. కాబట్టి అజ్ఞానం అనే పదం ఎంతో సమర్థవంతమైనది సాయిబాబా చెప్తున్నది. ఎందుచేతనంటే ఈ ఉన్నది కాదు అని తెలియాలి కదా. ఈ ఉన్నది కాదు అని తెలియటం అంటే మనం ఉన్న స్థితి అజ్ఞాన భూమిక అని తెలిస్తే జ్ఞానం బోధపడుతుంది. అందుకోసం ఇంకొక మొక్క కూడా మనం అనుకున్నాం, ఎక్కడ భ్రమ అంతమవుతుందో అక్కడ జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి జ్ఞానము బోధించేటువంటి విషయం కాదు, అది వాక్కుకు అవతల ఉన్నది. వాక్కుకు అవతల ఉన్నదంటే అది అనుభవమై ఉన్నది. అజ్ఞానం కూడా అనుభవంలోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే దిస్ ఇస్ కాల్డ్ కాదు. కాదు అంటే నేతి నేతి. ఈ యొక్క భాషను కూడా మనం చూస్తాం. ఇది కాదు, ఇది కాదు, నెగిటివ్ 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 నెగిటివ్, ఇదంతా నెగేట్ చేసుకుంటూ వెళ్తే చివరికి వచ్చేది పాజిటివ్ అండి. పాజిటివ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు కూడా మన ఉన్న భూమికలోనే సాధ్యం. ఎందుకని? ఇది అజ్ఞాన జనితం కాబట్టి. గురువు ఏం చేస్తారంటే ఇది ఎట్లా అజ్ఞానమో వివరణిస్తారు. అది పట్టుకోగలిగినటువంటి శిష్యుడు ఆ నెగేషన్ ద్వారా పాజిటివ్కి వెళ్తాడు. అది బాబా చెప్తున్నారు. కాబట్టి జ్ఞానం అనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను, ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం. అది జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. అదే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ కూడా. జ్ఞానం అనేటువంటిది వాక్కుకు అతీతం అని చెప్పడానికి కుదరదు. గర్భానికి చుట్టూ ఉన్న మావి వలె, అద్దం మీద ధూళి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అంటే కనపడకుండా చేస్తున్నది ఈ మాయ. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడింది అని గీతలో భగవానుడు చెప్పాడు. ఆనాడు ఏ భగవానుడు చెప్పాడో ఈనాడు ఆ భగవానుడే చెప్తున్నాడు. అందుకోసమే సత్యము ఎరుకలోకి వచ్చిన వారు భేదం ఉండదు, వారు చెప్పేదంతా ఒకటే భాషలో ఉంటుంది. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. సింపుల్. ఉదాహరణకి బాబా చెప్పినట్టుగా అద్దం మీద ధూళి ఉంది, అద్దాన్ని కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు, దానికి ప్రయత్నం అక్కర్లేదు. ప్రయత్నం వల్ల దేనికంటే దానిపై పడి ఉన్న దుమ్ము అంటే అజ్ఞానము, దాన్ని తీసేస్తే జ్ఞానం భాషిస్తుంది. సింపుల్. నాచుతో కప్పబడిన శుద్ధమైన నీరు వలె జ్ఞానం స్వతః సిద్ధంగా ఉంటుంది. అది జ్ఞానం అనేది ఎప్పుడు ఉండేదండి, వచ్చిపోయేది అజ్ఞానం. అందుకోసమే తీసేయటం కానీ ఉంచటం కానీ కుదిరేది అజ్ఞానానికే. అది ఉన్నా కూడా తీసేయటానికి అవకాశం ఉన్నది అజ్ఞానం, తీసేయటానికి వీలు లేనిది జ్ఞానం. నాచును తొలగించిన బుద్ధిమంతునికి శుభ్రమైన నీరు లభిస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటారు, కానీ గ్రహణ సమయంలో రాహుకేతువులు అడ్డు రావటం వలన మన దృష్టికి అవరోధం కలుగుతుంది. వాస్తవంగా జ్ఞానానికి వచ్చిన భంగమేం లేదు, సూర్యుడికి వచ్చినటువంటి భంగము లేదు. మన దృష్టికి మధ్యలో అడ్డు వచ్చింది అజ్ఞానం అనేటువంటి పొర. ఆ పొర తీసేస్తే కనిపిస్తుంది. ఆ మేఘం తొలగిపోతే సూర్యభగవానుడు కనిపిస్తాడు. ఇది మన దృష్టికి కలిగే అడ్డు, కానీ సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. ఇది వాస్తవం. అట్లే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతహాగా సిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం, కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానం. దానిని తొలగించటం అవసరం. ఆ పొరలను హస్తకౌశలంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. అదే మన కళ్ళకి శుక్లాల్లాగా వస్తాయి. కళ్ళు తీసుకురారు, కన్ను ఆల్రెడీ ఉంది. అడ్డు వచ్చిన శుక్లాన్ని తొలగిస్తారు. ఆ శుక్లమే అజ్ఞానం. అది తొలగిస్తే 20/20 విజన్ వస్తుంది. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచం అనిర్వచనీయమైన మాయా విజృంభితం. ఇదే అనాది, అవ్యక్తం, అవిద్య, అజ్ఞాన విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వస్తువు, కానీ అది ఉపదేశించగల విషయం కాదు. సచ్చరిత్ర సుస్పష్టంగా చెప్పేసింది.
ఇట్ ఈస్ ఓన్లీ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఎస్, ఆత్మజ్ఞాన స్వరూపం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వస్తువు కానీ అది ఉపదేశించగల విషయం కాదు. కాబట్టి అది ఉపదేశించటం కానీ, ఉపదేశమే లేకపోతే ఇంక ఇవ్వటం అనే ప్రశ్న ఎక్కడుందండి? జరగవలసిందల్లా అజ్ఞానం తొలగటమే. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవే గురు కృపకు సాధనాలు. విశ్వం సత్యమని అనుకోవటం గొప్ప భ్రమ. అంతేనండి, దీనికి తిరుగులేదు. ఈ విశ్వం సత్యమని నేను ఎంత కాలం అనుకుంటానో అంతకాలం నేను మాయలో ఉన్నట్టే. ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడు బ్రహ్మ ప్రజ్ఞాన రూపంలో ప్రకటమవుతుంది. ప్రజ్ఞానం అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానం. ఇప్పుడున్నటువంటి జ్ఞానం పోతుంది. ప్రకృష్టమైన జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది. ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ప్రకటమైన తర్వాత, దీపం పెట్టిన తర్వాత చీకటి ఉండడానికి ఎలా వీలు లేదో, అలాగే ఆ ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఉదయించిన తర్వాత ఇహమరలా భ్రమ రావటానికి అవకాశం లేదు. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. ప్రతిరోజు చూస్తున్నటువంటి అంశమే. మన దుఃఖానికి కారణం అజ్ఞానం అండి. మరి ప్రారబ్ధమా? కాదని తేలిపోవటంలా. కాకపోతే ఆ జ్ఞానం ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ప్రారబ్ధంగా చెప్తారు. అక్కడతో తృప్తిపరుస్తారు అంతే. మన సుఖదుఖాలకి కారణం అజ్ఞానం. గురుకృపాంజనం వలన, గురుకృపాంజనం కళ్ళలో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన వస్తువు కాదు, అది సాధ్యము, ఆల్రెడీ దేర్. అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైనది, అంటే ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైంది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఇది సాయిబాబా చెప్పటం అయిపోయింది. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. అంతేనండి. ఎంతకాలం నాకు సాయిబాబా వేరుగా తెలుస్తూ ఉంటారో, ఎంతకాలం ప్రపంచం సత్యమని తెలుస్తూ ఉంటుందో, ఎంతకాలం సుఖదుఖాల అనుభవం నా మనసుకి తాకుతూ ఉంటుందో, అంతకాలం అది మాయ యొక్క లక్షణం తప్ప వాస్తవం కాదు. అదే అజ్ఞానానికి మూలం. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమవుతేనే, అంటే పోతేనే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. వీ హ్యావ్ టు రిమూవ్ దట్ అజ్ఞానం. అంతే, జ్ఞానాన్ని తేవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. త్రాటిలో సర్పాన్ని చూడటం, ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం. తాడులో పావెందుకు కనిపిస్తున్నది అంటే అక్కడ చీకటి అనేటువంటి అజ్ఞానం ఉండటం వల్ల. పరిపూర్ణమైన చీకటిలో కనిపించదు. మళ్ళీ అది కొంత జ్ఞానము కొంత అజ్ఞానం. ఎందుకంటే జ్ఞానం ఉన్నది, దానిపైన కప్పబడి ఉన్నది అజ్ఞానము. ఆ మసక చీకటిలోనే తాడు పాములా కనిపిస్తుంది. కటిక చీకటిలో అసలు ఏమీ కనిపించదు. కటిక చీకటి అసలు లేదు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఉంటుంది, వచ్చిపోయేది అజ్ఞానం. అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగిలిపోతుంది. లోపల బంగారం పైన మురికి, అంటే మురికి కింద దగదగా మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడటానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారబ్ధానుసారం. సుఖదుఖాలన్నీ అదృష్టం పైన ఆధారపడి ఉంటాయి. అందువలన శరీరాభిమానం అజ్ఞానం. నిరభిమానులైన వారికి సుఖదుఖాల బాస ఉండదు. నేను అనే అహంకార స్ఫురణ తొలగటమే అజ్ఞాన నిరసనం. సస్వరూపాన్ని తెలుసుకోకపోవటమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి, గురువు అనుగ్రహం అంటే నీ నిజమైనటువంటి తపన, నిజమైనటువంటి ఆర్తి, ఎట్లానైనా సరే దేన్ని పణంగా పెట్టైనా సరే సత్యం తెలుసుకోవాలనే దానికే గురువు అనుగ్రహం అని పేరండి. అంతేగాని ఇట్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చి మన మీద పడేది కాదది. మనం ఏమనుకుంటామంటే గురువు యొక్క అనుగ్రహం అనగానే సాయిబాబా ఆ తలపై చేయి పెడితే అయిపోతుందని.
కాదది. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. ఆ ఆర్తి వల్ల, ఆ బయటపడాలనేటువంటి తపనకే గురువు అనుగ్రహం అనే పేరు. అలా తపన పడుతున్న వ్యక్తికి సాయిబాబా సచ్చరిత్రలో కొన్ని వేల సార్లు, లక్షల సార్లు సూచన చేశారు. ఇంతకన్నా సూచన చేయగలిగింది ఈ జగత్తులో లేదు. కాబట్టి ఆల్రెడీ సాయిబాబా అనుగ్రహం అయిపోయింది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతర సాధనలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలో ఉంటాడు. అతనిని కూడా మాయ నుండి విడిపించేది భక్తియే. బ్రహ్మలోకం ప్రాప్తించిన భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరలా జన్మించవలసిందే. కాబట్టి ఇహ లోకాల గోల వదిలిపెట్టడం పరమశ్రేయస్కరం. ఇక్కడ ఉండి సమయం మించిపోయేలోపు సాధించుకోవటమే పరమోత్తమైనటువంటి మార్గం. అందువలన మాయను తొలగించుకోవటానికి భగవద్భజన ఒకటే ఉపాయం. ఇంతకుముందు వీటన్నిటి వివరణ చూశాం కాబట్టి మరలా దాంట్లో వెళ్ళలేదు. భగవద్భక్తునికి పతనం అంటూ ఉండదు, భవబంధనాలు ఉండవు. అది భవబంధనం ఉంటే వాడు భక్తుడు కాదనమాట. భవబంధనాలు ఉండవంటే ఈ భక్తుడికి భవబంధనాలు ఉండవు. మాయ, భ్రమ అని జనులు అంటారు, కానీ అది చాలా మాయావి. ఇది భ్రమ అనేది చాలా తేలిక పదంగా అనిపిస్తుంది, కానీ అది చాలా మాయావి. జ్ఞానులమని అనుకునే వారిని కూడా క్షణం మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. దాని శక్తి ఎంత గొప్పదంటే, మనము సత్యము, జ్ఞానము ఎంత శక్తివంతమైందో మాయ కూడా అంతే శక్తివంతమైంది. కానీ భక్తులు దానిని చిటికెల మీద నాట్యం చేస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. ఇక్కడ ఏమిటి జ్ఞాన సంపన్నులు భక్తులు అంటే, జ్ఞానం ఉన్నదని భ్రమించేటువంటి వారు పడిపోతారు. కానీ భక్తి అంటే చాలా అమాయకంగా, అంటే లోకంలో ఉన్న మోసం తెలియకుండా సత్యమే తన జీవితం అని ప్రపంచాన్నంతా మర్చిపోయి ప్రయత్నం చేసే అమాయకమైనటువంటి మనస్తత్వానికే భక్తని పేరు. అదే నిజమైన జ్ఞానానికి ఆధారం. కారణం, భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలను శరణజొచ్చి ఉంటారు. మరలా ఇక్కడ హరిచరణాలంటే సత్యమేనండి. ఇక్కడ ఇన్ని లేవు అసలు. గురుకృప వేరు, హరిచరణాలు వేరు, భక్తి వేరు, భజన వేరు, జ్ఞానము వేరు అనుకోవటమే పెద్ద భ్రమ. రెండే ఉన్నాయి. ఒకటి శ్రద్ధ, దీని నుంచి బయటపడాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన. ప్రపంచంలో దేన్ని లెక్కించకుండా ప్రపంచాన్ని సైతం, తన శరీరాన్ని, తనకున్న భవబంధాలను మొత్తం పక్కకి దోషవతల బారేసి ఇది నేను తెలుసుకోవాలి అనేటువంటి తపనకే భక్తి అని చెప్పిన, జ్ఞానం చెప్పిన, గురు కృప అని చెప్పిన, శ్రద్ధని చెప్పిన, మరొకటని చెప్పిన ఇక్కడ ఇన్ని లేవు. భజన చెప్పిన, భక్తి అని చెప్పిన అంతా కూడా ఆ తీవ్ర తపనకే పేరు తప్ప మనం అనుకునేటువంటి అర్థమైతే కాదు. కారణం, అది చేసిన వాడికి ఇది రాలేదు. కారణం, భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలు శరణజొచ్చి ఉంటారు. కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. చూసారా, అహంభావం ఎక్కడొచ్చిందో అది జ్ఞానం ఎట్లా అవుతుంది? అహంభావం జ్ఞానంలో వచ్చిన సత్యం కాదు, నేను భక్తునన్న భావంలో ఉన్న సత్యము కాదు. అందువలన మాయను తిరస్కరించడానికి ఒక సద్గురువుకు అనన్య శరణజొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భవభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఎన్నిసార్లు చెప్తున్నారండి సచ్చరిత్రలో మరణం. ఎందుకంటే మరణం వచ్చేది కాదు, ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్. జననంతోటే మరణము రెండు కలిసే ఉన్నాయి, విడివిడిగా ఏం లేవు. ఆ మరణం అనే ప్రాసెస్ దేహం పడిపోవడంతో ముగిసిపోతుంది, అంతే. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది, రానివ్వండి. కానీ హరిని విస్మరించరాదు, అంటే శ్రద్ధని విస్మరించరాదు, సబూరిని వదిలిపెట్టరాదు. వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్న మనస్సుతో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఏ కారణము చేతైనా ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ ఈ బయటపడాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపనే సర్వము. దానిని మాత్రం ధ్యానిస్తూ ఉండాలి. దాన్ని వదిలిపెట్టామో గోవింద, అయిపోయింది. గుర్రాలతో కట్టబడిన రథం వలె ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. అది ఈ శరీరానికి ఇంద్రియాలకి చాలా దగ్గర రెండు కట్టబడి ఉన్నాయి. మనస్సు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను
నిగ్రహిస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉంటే మనస్సు యథేచ్ఛగా పరుగులు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. అంటే సంకల్ప వికల్పాలు అనేటువంటి ద్వంద్వాన్ని నుంచి బయటకు పడాలి. కేవలం సంకల్పమే, అక్కడ వికల్పం లేదు. సంకల్పం ఏమిటి? ఎట్లా అయినా సరే ఈ దుఃఖాన్ని అంతమొందించి తీరాలి. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనస్సును నిగ్రహిస్తుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేత వలె రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చింతగా వ్యవహరించవచ్చు. శరీరానికి సంబంధించిన కార్యాలన్నిటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఎప్పుడైతే ఆ తీవ్రమైనటువంటిది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుందో మిగతా శరీర వ్యవహారాలన్నీ పెద్ద విషయం కాదు, అవంతటా అవి జరిగిపోతూ ఉంటాయి. ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూపరసాది విషయాలను వెంటబడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. అది విషయాలంటే ఆ తీవ్రమైన తపనకి భిన్నంగా ఉన్నది ఏదైనా విషయమేనండి. ఏదైనా సరే విషయమే. దాన్ని దుఃఖాన్ని అంతం చెయ్యాలని ఒక తీవ్ర తపనకే శ్రద్ధ అని పేరు. దానికి భిన్నంగా ఏదేది గోచరిస్తూ ఉంటుందో అదంతా కూడా శక్తిని వ్యర్థంగా క్షీణింపజేస్తూ ఉంటుంది. ఇక అడుగు అడుగున పతన భయమే. ఎప్పుడైతే దాని నుంచి డీవియేట్ అయిపోయామో ఇంకా భయం పట్టుకుంటుంది. శబ్ద స్పర్శ రూప రసాది పంచ విషయాలలో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం పరమ దుఃఖం, అది దాని లక్షణమేదండి. దుఃఖం అంతం చేయటం అంటే అజ్ఞానాన్ని అంతం చేయటమే, ఇక వేరు మాట లేదు. శబ్దం అనే విషయానికి మోసపోయి లేడి చివరకు తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జిహ్వతో రససుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మెద కమలంలో ఇరుక్కుపోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ఇది జంతువులకు, జలచరాలకు, పక్షులకు వీని దుస్థితి. ఇదంతా చూసిన జ్ఞానమున్న మానవులు కూడా విషయోన్ముఖులవుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? ఇంత చూస్తున్నా, ఇంత జరుగుతున్నా, ప్రతి విషయంలో నుంచి నాకు దుఃఖమే ఫలితంగా వస్తున్నా అట్లే జీవిస్తుంటే ఇంకా ఇంతకంటే అట్లా జీవిస్తూ ఉన్నట్టు ఇంతకన్నా అజ్ఞానం ఏముంటుంది? అయితే ఇక్కడ చూడండి, ఈ శబ్ద రూప రసగంధం వీటి ద్వారా ఏం జరుగుతున్నది మనకంటే కాలం హరించిపోతూ ఉంటుంది. మనం చేయవలసినటువంటి విషయం ముందుకు సాగదు. సాగకపోవటం వల్ల అజ్ఞాన నిరసనం, అజ్ఞానం ఆగటం జరగదు. అజ్ఞానం విజృంభిస్తూనే ఉంటుంది. జీవితం అంతమైపోతుంది. ఎంత ప్రమాదం! అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి సంతోషం కలుగుతాయి. మరి విషయాల పట్ల విముఖత కలిగింది అంటే మన ఏకాగ్రత తీవ్రంగా ఉందని, అంటే ఆ దుఃఖాన్ని అంతం చెయ్యాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన విజృంభిస్తూ ఉన్నది. దాని యొక్క బడబాగ్నికి ఈ విషయ సుఖాలన్నీ పారిపోయినాయి. ఇహ జ్ఞానం ఉదయించే సమయం ఆసన్నమైంది. జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖమైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతున్నది. విషయాలలో ఉన్నది దుఃఖమే. ఎవరైతే దుఃఖాన్ని అంతం చెయ్యాలని, అజ్ఞానాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారో వారు సహజ సిద్ధంగా అంతర్ముఖమైపోతారు. అప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంతో హరిని గురువును ధ్యానించండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో అనుసంధానం చేయండి. జిహ్వతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడండి. చేతులతో హరి చరణాలకు నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? సారాంశం: అజ్ఞానాన్ని వేళ్లతో సహా తవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకం అంతరార్థాన్ని సూచించారు.
అసలే నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులతో వందనం చేశాడు. తర్వాత భక్తి శ్రద్ధలతో, బాబా నాకు చక్కగా శిక్షణనిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి, నా దురభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలు పైకి కనిపిస్తున్న అంతరంగంలో అనేక వికల్పాలుండి ఒక క్షణమైన అవమానాన్ని సహించలేము. ఇదండి విషయం. పైకి మనం అప్పుడప్పుడు షిరిడీ వచ్చి బాబాను దర్శిస్తే మనలో ఉన్న అష్టసాత్విక లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కళ్ళంతా చెమరుస్తాయి, కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి ఆనందంతో, ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఆనందం కలుగుతుంది. ఇవి సాత్విక గుణాలు పైకి కనిపిస్తున్న అంతరంగంలో డీప్ రూటెడ్లో అనేక వికల్పాలుండి ఒక్క క్షణమైన అవమానాన్ని సహించలేము. ఈ అవమానాన్ని ఎలా సహించాలనేది మనం ఎటర్నల్ బ్లిస్ మొదటి ప్రోగ్రాంలో దానికి అటెండ్ అయినటువంటి వారికి తెలుసు. దాని గురించి మనం చర్చ చేశాం. కానీ అది వింటూ ఉన్నవాళ్ళు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, అది నిలబడిందా? అది నిలబెట్టడానికే మన ప్రయత్నం అండి, మిగతా దానికి ప్రయత్నం అక్కర్లేదు. అది నిలబడి మన జీవిత లక్ష్యం, అంటే జీవన లక్షణము, లక్ష్యం కాదు. లక్ష్యం ఎప్పుడు దూరంగా ఉంటుంది, లక్షణం దగ్గరగా ఉంటుంది. అది మన జీవిత లక్షణంగా భాషించినప్పుడే సాధ్యం. అప్పుడే ఈ అంతరంగంలో ఉన్నటువంటి వికల్పాలన్నీ కూడా తగ్గి అవమానాన్ని లెక్క చేయం. అసలు అవమానానికి అటెన్షనే పే చేయం. అవమానాన్ని మన మనస్సే గుర్తించలేదు. ఆ స్థితికి రావాలి. అంతేగాని అవమానాన్ని సహించాలి ఎట సహిస్తాం? దాన్ని మనం సహేతుకంగా చూడటం జరిగింది. అజ్ఞానం అంటే వేరే ఏముంది? మనస్సులో కీర్తి ప్రతిష్టల యందు కోరిక. ఎక్సలెంట్. అజ్ఞానం అంటే ఏం లేదు, మనసులో కీర్తి యందు, ప్రతిష్ట యందు కోరిక. పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకం. స్ట్రైట్గా చెప్తున్నారండి సాయిబాబా, ఏ పూరా నాటక్ హై. లోపలేమో పేరు ప్రఖ్యాతులు కావాలి, అవమానం కుదరదు, పొగడ్త కావాలి. పైకి మాత్రం ధ్యానం చేస్తున్నట్లు నాటకం. కామక్రోధాలు లోపల రగులుతుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? కామం అంటే ఏదో కావాలని కోరికండి, డిజైర్ని కామం అంటాం, కోరికే. క్రోధము, అది రాలేకపోతే వచ్చేటువంటిది క్రోధం. వస్తే ఇంకా కావాలన్న బాధ. ఎటు చూసినా దుఃఖమే. అంతకన్నా అజ్ఞానం వేరే ఉంటుంది. ఏదో ఒక క్షణకాలంలో ఏదో సాత్విక లక్షణాలు పైకి పొంగి కళ్ళ వెంట నీళ్లు, తర్వాత కొన్ని లక్షణాలు వచ్చినంత మాత్రాన ఏంటి ప్రయోజనం? సచ్చరిత్ర చెప్తున్నది. మనస్సులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం నుండి ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి పైకి బ్రహ్మనిష్ఠుని వలె ఊరేగటం. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా మీరు దయామయులు, మీ కృపా జలసించనంతో ఈ అజ్ఞానపు దావాలనాన్ని ఆర్పివేయండి, అప్పుడే నేను ధన్యునవుతాను అని అంటున్నారు. కానీ ఇక్కడ ఓవి 103లో సాయిబాబా చెప్తున్నది కాదు, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అది చెప్తున్నారు. మనం దాన్ని చేయకుండా సాయిబాబా మీరు అదేంటి అజ్ఞానపు దావాలను ఆర్పేయండి, మీ కృపాజల సించనంతో ఈ అజ్ఞానపు దావాలను ఆర్పివేయండి, అప్పుడే నేను ధన్యునవుతాను అంటున్నావు. నో. బాబా చెప్తున్నది అది కాదు. నీవు ప్రయత్నించాలి, నీవు దాన్ని తెలుసుకొని తీసేయాలని చెప్తున్నారు. నాకు జ్ఞాన విషయాల చర్చ అవసరం లేదు అంటే తప్పించుకోవటమే. బాబా చెప్తున్నదే దాన్ని తీసేయమని చెప్తుంటే, అవసరం లేదంటే ఆ బాధ్యత తీసుకోవటం మనకి ఇష్టం లేదు, నువ్వు చేసే సాయిబాబా అని చెప్తున్నావు. నా అజ్ఞానాన్ని తొలగించి నాపై కృపాదృష్టి ఉంచితే చాలు, అదే సుఖ సంతుష్టి. అర్థమైపోతుంది మాటల్లో, వివరణ అక్కర్లేదు. కరుణాఘనులు ప్రేమమయులైన సాయిబాబా నానాను నిమిత్త మాత్రునిగా చేసి, అక్కడ చూసారా నానా మాట చెప్తున్నప్పటికీ నానా అక్కడ నిమిత్త మాత్రుడే చేసి మీకు మాకు మనందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు. గీతా భగవానుని వచనం కనుక అది ప్రత్యక్ష శాస్త్రం, భగవంతుడు చెప్పింది. అది త్రికాలలో కూడా ప్రమాణం, ఈ 3 కాలాల్లో కూడా
ఇది ప్రమాణం. ఇది ఎప్పుడు అవమానింపబడకూడదు, దాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎప్పుడు నిజమైన జీవన్ముక్తునికి మరియు అత్యంత విషయాలలోనకు ఈ ఉభయులకు శాస్త్రార్థాలు అవసరం లేదు. అది ఫినిష్, మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఎవరికి అర్థం కాదు అంటే అర్థం చేసుకోవాలని లేని వాళ్ళకి అర్థం కాదు. నిజమైన జీవన్ముక్తునికి మరియు నిజంగా జీవన్ముక్తునికి ఈ శాస్త్రం అక్కర్లేదు. ఎందుకు? అతనికి తెలుసు ఆల్రెడీ. మరియు అత్యంత విషయాలలో ఉన్నటువంటి వారికి, విషయ లోలులకు ఈ ఉభయులకు శాస్త్రార్థాలు అక్కర్లేదు. ఎందుకంటే కంప్లీట్గా విషయాల్లో ఉన్నవాడికి శాస్త్రం ఎందుకు? అసలు వాడు వినడు. పరిపూర్ణమైనటువంటి జీవన్ముక్తునికి, సత్యాన్ని దర్శించిన వాళ్ళకి ఈ శాస్త్రంతో ఏం పని లేదు. ఇవి ముముక్షువుల ప్రీతి కోసం. ముముక్షువులంటే బంధనంలో ఉన్నామని, ఆ బంధనంలో నుంచి ఎట్లానైనా సరే బయటికి రావాలని, దుఃఖాన్ని అంతం చేయాలనుకునే వాళ్ళు ముముక్షువులండి. వాళ్ళ ప్రీతి కోసం చెప్తున్నారు. విషయ సుఖాలలో బాగా చిక్కుకొని పోయాను, నేను ఎప్పుడు ముక్తిని పొందుతాను అని తలచే ముముక్షువులను తరింపచేయడానికి ఈ శాస్త్రాలు. అది అక్కడే ఇస్తున్నారు ఎక్స్ప్లెనేషన్. ఇటువంటి భక్తుని చూసి సత్పురుషులకు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడూ భక్తుల అధీనంలో ఉంటారు. భక్తులను ఉద్ధరించాలనే సంకల్పంతో వారు కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలను ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్ద పనైనా నిజమైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. కానీ చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులను సహజంగా ఉపక్రమింపబడేవి, కానీ వానికి మూల కారణం కానీ పేరు కానీ నిర్దేశింపబడేవి కాదు. పైకి అవి సంభ్రమాన్ని కలగజేస్తాయి. ఉరిమే మేఘాలు వర్షిస్తాయా, చెప్పేవారు చేస్తారా అని రూఢిలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. అది ఊరికే చెప్పుకుంటూ ఉండేవాడు, అప్పుడు చేయడు. వారు పరోపకారం కోసమే జగత్తులో అవతరించారు. సంకల్పించిన కార్యం సమాప్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళతాం, ఎందుకొరకు మనం సృష్టింపబడ్డాం, ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలు మనకు తెలియదు. స్వచ్ఛందంగా జీవితాన్ని గడిపేస్తాం, స్వచ్ఛందంగా క్యాజువల్గా. తర్వాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలగవు. ఇంద్రియాలు బలహీనమైపోయిన తర్వాత అసలు మంచి ఆలోచనలు వచ్చే సమస్య లేదండి. ఇంద్రియాలు బలంగా ఉండంగా, శరీరంలో శక్తి ఉండంగా, బుద్ధి బాగా పనిచేస్తుండగా, అందుకోసమే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కంగారు పడటం కాకుండా, సమస్య అంటే పెద్ద సమస్య మరణం, ముందుగానే దాని యొక్క విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని అంతా అవగతమై ఉన్న వ్యక్తి ప్రశాంతంగా దాని నుంచి వెళ్ళగలడు. కానీ ఏదో బేహోదాలాగా ఎట్లా వస్తే అట్లా, ఎట్లా ఉంటే అట్లా జీవనమంతా గడిపేసి దీని తాలూకా ఆలోచన విచారణ లేకుండా గడిపిన వ్యక్తికి తనకి ఎదురుకుండా వస్తున్నటువంటి కష్టాలని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అప్పుడు కంగారు పడిపోయి బెంబేలైపోయి ఏం చేయాలండి, జపం చేయాలా, తపం చేయాలా, ఏదన్నా అభిషేకం చేయించాలా అని కంగారు పడి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ, ఆ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఇదే లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే మాయ వాళ్ళు చేస్తారు. ఇదంతా గందరగోళం. మరి శక్తి ఉన్నప్పుడు దానికి తగిన ప్రయత్నం లేదు కాబట్టి ఏదన్నా కష్టం వస్తే కదిలిపోతున్నామే. మరి కథ ముగిసే సమయం మరణం వచ్చినప్పుడు పరిస్థితి ఊహించుకోండి. కాబట్టి ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలగవు, చస్తే కలగవు, ఇంకా భయం పెరుగుతుంది. ఇంద్రియాల బలం కోల్పోతున్న కొద్దీ భయం పెరుగుతుంది. అందుకోసం వృద్ధాప్యం చాలా భయంకరం అంటుంటారు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, స్వజనులందరూ శరీరాన్ని త్యజించడం మన కళ్ళతో చూస్తాం. ఎంత మందో మన కళ్ళ ముందు దేహాన్ని వదిలిపెట్టడం చూస్తున్నాం. అయినా మన మనస్సులో మంచి ఆలోచనలు కలగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు.
దే ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్. దే ఆల్వేస్ లుక్ ఎట్ ది ట్రూత్, నాట్ లుకింగ్ ఎట్ ది ఇల్యూషన్. మనం ఏం చేస్తామంటే సత్యం మన కళ్ళకి ఎంత బాగా కనిపిస్తున్నా, ఎంతమంది మరణిస్తున్నా మళ్ళీ వెంటనే అసత్యంలోకి వచ్చేస్తాం, ఇల్యూజన్లోకి వచ్చేస్తాం, భ్రమలోకి వచ్చేస్తాం, మోహంలోకి వచ్చేస్తాం. కానీ సత్పురుషులు అట్లా కాదు. సత్యాన్ని దర్శించారు, దాన్ని వదిలిపెట్టరు, దాని సంగతి తెలుస్తారు. వారికి తమ అంతిమ సమయం తమ నిర్వాణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు పోతామో తెలియటం కాదండి. అసలు మరణం అంటే ఏమిటి, అది దాని యొక్క పూర్వాపరాలు, దాని గురించినటువంటి విషయమంతా పరిపూర్ణంగా తెలిసి ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. శరీరం త్యజించిన తర్వాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించకముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింపచేయడానికి నిశ్చయమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింపజేసుకుంటారు. సాయిబాబా అట్లే చేశారు, కానీ మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు. వారి లీల అద్భుతం. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాపు సాహెబ్ బుట్టి అనే పేరు గల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. సహజంగా మానవులకు ఎవరికైనా సరే మనందరికీ మరణం అంటే వణుకు. మరణం అంటే వణుకేమిటి? కష్టం వస్తుందంటేనే భయపడి చచ్చిపోతాం. మరణం అంటే మామూలు భయం కాదు. అందుకోసం దాన్ని ఆలోచన మనం భయపడతాం. కానీ మహాత్ములు, మహనీయులు, సాధువులందరూ కూడా ఆ జననము యొక్క సత్యము, మరణము యొక్క సత్యము, స్థితి యొక్క సత్యము తెలుసుకొని ఉంటారు. కాబట్టి వారు భయాన్ని దాటి ఉంటారు. జన్మించటం ఎటువంటిదో, జీవిస్తూ ఉన్నామని అనుకోవటం ఎటువంటిదో, మరణం కూడా అటువంటిదే అనే దాంట్లో స్థిరంగా నిలబడి ఉంటారు. కాబట్టి వారికి మరణము కూడా ఒక ఈవెంట్ లాంటిది, ఒక యాక్షన్ లాంటిది. మన జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకోవటం ఎటువంటిదో మరణము కూడా అటువంటిదే. పరమభక్తుడైన బాపు సాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాలలో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తన కుటుంబ సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపైన భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తర్వాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలోనే ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగళాన్ని నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజం యొక్క వృక్షం ఈనాటి సమాధి మందిరం. అది ఇక్కడ సచ్చరిత్రలో మనకేం చెప్తున్నారంటే ఆయన ఇక్కడ ఉండాలని కట్టుకున్నారట. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా నిర్మింపబడిన ఈ ఆకారాన్ని దాల్చిందన్న విషయాలను ఆలకించండి. బాపు సాహెబ్ బుట్టి మనసులో బంగళా గురించిన ఆలోచనతో దీక్షిత్తుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా ఒక చక్కని దృష్టాంతం కలిగింది. అక్కడే ఒక పరుపు పైన మాధవరావు నిద్రిస్తుండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాపు సాహెబ్ స్వప్నంలో, బాబా నువ్వు నీ బంగళాను మందిరంతో సహా కట్టించు. ఇది బ్యూటిఫుల్ అండి. చాలా మనకు ఏమనుకుంటా అంటే బాబా మందిరం కట్టించమన్నాను అనుకుంటాం. కాదు, ఆయన ఉంటూ దాంట్లో ఒక భాగాన్ని మందిరంలా కట్టించని చెప్తున్నారు. బాపు సాహెబ్ స్వప్నంలో, బాబా నువ్వు నీ బంగళాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలగగానే బాపు సాహెబ్ తక్షణ నిద్ర నుండి మేల్కొని పక్కపైన కూర్చొని మొత్తం కలను గుర్తు చేసుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవటం వినిపించింది. బుట్టి సాహెబ్ గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవరావును అడగగా, శ్రీవారి ప్రేమమయమైన పలుకులను విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠం గద్గదమైంది. ఆపుకుందామన్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటికి వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయం నిర్మాణం చేయి, కానీ నేను అందరి అభిష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పాడు. బాపు సాహెబ్ తనలో ఆశ్చర్యపడ్డాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం, అంటే ఒకే కళ. మనస్సులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బుట్టి ఆగర్భ శ్రీమంతుడు, భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బ్రతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒకటే,
వారికి పరమానందం కలిగింది. వెంటనే బుట్టి భవనం ఇలా నిర్మించాలనే రూపురేఖలు నిశ్చయించగా కాకా దీక్షిత్ దాన్ని ఆమోదించాడు. మరునాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ, దేవా, ఏమిటి నీ ఈ లీల అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు, నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వవు అని అన్నాడు. శ్యామ మాటలను విని బాబా తమ చేతులపై చేతులుంచి, మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. మరలా ఒక్కసారి శ్యామ మాటలు విని బాబా తమ చెవులపై చేతులుంచి మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బుట్టి వగైరా నిశ్చయించిన ప్లాన్ను బాబా ఆమోదానికి చూపించగా బాబా వెంటనే భవనం నిర్మించడానికి అనుమతినిచ్చారు. మాధవరావు నడుం బిగించాడు. నేల కింద భూగృహం తయారైంది. అది ఇప్పుడు వాస్తవంగా బాబా మహాసమాధి ఉన్న స్థలం అంటాం. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లెండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కిటికీల ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వేలితో చూపిస్తూ ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సమాధి మందిరం మొత్తం ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ తలుపు ఉండాలి, ఎక్కడ గ్యాప్ ఉండాలి, ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, మొత్తం డిజైన్డ్ బై సద్గురు సాయినాథ్. తర్వాత కారణ నిమిత్తంగా మిగతా పనిని బాపు సాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండటం వలన పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చని బుట్టి మనసుకు స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభింపడు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరం ఏముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధర్ని స్థాపన చేయవచ్చు. హాలును దేవాలయంగా రూపొందించాలని బాపు సాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతినిస్తేనే నిస్సంశయంగా అలా చేయవచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దాం అని చెప్పాడు. బాబా వాహ్యాలకి వెళుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలబడ్డప్పుడు శ్యామారావు ఏమని అడిగాడంటే, దేవా, హాలులో రెండు గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాపు సాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాపు సాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం భవనం రెండు వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలు విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండటానికి వస్తాం. బాబా బంగళా వైపు దృష్టి సారించి బంగళా పూర్తి అయ్యాక మన కోసమే ఉంచుకుందాం, మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం, పరస్పరం ప్రేమగా కౌగిలించుకుని ఆడుకుందాం, సుఖంగా ఆనందంగా అనుభవిద్దాం అని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా, పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయను తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. ఆ తర్వాత గర్భగుడి మురళీధరునికి నలుసదరం అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తర్వాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోపల కుమిలిపోయారు. బాపు సాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టనుందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకుంది. 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యాయి.
చివరకు ఏమవుతుందో? మందిరంలో బాబా పాదాలు మోపుతారా? బాబా శరీరాన్ని త్యజిస్తే ఇక ఈ భవనమందిరం ఎందుకు? మురళీధరుడు ఎందుకు అని బుట్టికి దుఃఖం. కానీ తర్వాత కర్మ ధర్మ సంయోగం వలన, భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లు అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెలువడిన వచనంతో అందరి మనస్సులు తేలికపడ్డాయి. అటు తర్వాత బాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపింపబడింది. ఆ భవనం సమాధి మందిరమైంది. సాయి యొక్క చరిత్ర అగాధం, బుట్టి యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించటం అతని మహాభాగ్యం. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడు సాయినాథునికి శరణజొచ్చి ఒక్క క్షణమైన వారి చరణాలను విడువడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తుంటాయి. సాయి సమర్థుల ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిచితే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ, వక్త, కథనం సాయి సమర్థులే అయినప్పుడు హేమాడు ఎవరు? ఊరికే పేరుకు మాత్రమే. తర్వాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపింపబడుతుంది. ఆ సమయానికి రచింపబడే దాని గురించి ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం మరియు సమాధి మందిర నిర్మాణమును 39వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.